హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చాయో మీకు ఈ వీడియో చూపించుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, మరింత మోడల్స్ కొడుతున్నాను. సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నార్త్ సైడ్ స్లాబ్ వర్క్స్ అనేది మన లాస్ట్ వీడియో చూసినప్పుడే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నటువంటిది నార్త్ సైడ్. ఇది ఆర్ఓబి ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో దాని నార్త్ సైడ్ ఇదే. ఇక్కడ స్లాబ్ వర్క్స్ అనేది మొదలయ్యాయి. ఇంకొంచెం వర్క్ మాత్రమే స్లాబ్ వర్క్ అనేది పూర్తి కావాల్సి ఉంది. పిల్లర్స్ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయింది. వాటికి సంబంధించిన స్లాబ్ వర్క్స్ నార్త్ సైడ్ మాత్రం పూర్తి కావాల్సి ఉంది. ఇది పూర్తి అయిన తర్వాత మనకి సౌత్ సైడ్ కూడా ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు మీకు నేను చూపిస్తాను. గత 8 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ సేవలు అందించినటువంటి పాత రైల్వే గేట్ని క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మనకు పిల్లర్ వర్క్స్ కూడా మొదలయ్యాయి ఫ్రెండ్స్. ఆ కొత్త పిల్లర్ కోసమే ఈ నార్త్ సైడ్ ఉన్నటువంటి పాత రైల్వే గేట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. ఇక్కడ నుండే మీరు చూసినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ మనకు ఈ పాత రైల్వే గేట్ దగ్గర రావాల్సి ఉంది. ఇది కొత్త పిల్లర్ ఫ్రెండ్స్. మీరు చూసినటువంటి కొత్త పిల్లర్, దీని ఎదురుగానే మరొక పిల్లర్ రాబోతుంది మనకు నార్త్ సైడ్. ఆ నార్త్ సైడ్ సంబంధించినటువంటి రైల్వే గేట్ ఏదైతే పాత రైల్వే గేట్ ఉందో దాన్ని క్లోజ్ చేశారు. మీరు చూసినటువంటి ఇదే ఫ్రెండ్స్. ఇది ఈ రైల్వే గేట్ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. దీన్ని ఎందుకు క్లోజ్ చేశారంటే దీని పక్కనే మనకి కొత్త పిల్లర్ అనేది వేశారు. ఇప్పుడు ఇది పాత రైల్వే గేటు, ఇక్కడనే మనకి స్టీల్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది. ఆల్రెడీ దీని పక్కన మనకి కొత్త రైల్వే గేట్ కూడా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి కూడా దాదాపు 1 మంత్ అవుతుంది. ఇప్పుడు ఇవి చూసినటువంటి ఈ పెద్ద పిల్లర్ ఫ్రెండ్స్, దీనికోసమనే మన పాత రైల్వే గేట్ని క్లోజ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఈ పిల్లర్ దగ్గర నుంచి మనకి స్టీల్ బ్రిడ్జ్ అనేది రాబోతుంది ఈ కొత్త రైల్వే గేటు పైనుంచి. ఇప్పుడు మీరు చూసినటువంటి పాత రైల్వే గేటు, దీని పక్కనే ఎడం పక్కన మనకి కొత్త రైల్వే గేట్ కూడా ఉంది. నిత్యం గంట తరబడి ఈ ట్రాఫిక్ జామ్ని చాలామంది ఫేస్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. గత 8 సంవత్సరాలుగా ఈ ట్రాఫిక్ కష్టాలు అనేటివి తప్పడం లేదు కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ. ఇప్పుడు మీరు చూసినటువంటిది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సౌత్ సైడ్ ఫ్రెండ్స్. ఇది మొన్నటి వరకు ఇక్కడ పనులు అనేవి చాలా స్లోగా జరిగాయి. ఇప్పుడు మాత్రం పనుల్లో వేగం పెరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ 2 ఇయర్స్ మొన్ననే క్రాస్ చేసుకుంది. మన జూలై 13th రోజు, ఈరోజు వచ్చేసి జూలై 15th. వీటి పనులు ప్రారంభమైంది మనకి జూలై 13, 2023 రోజు ఫౌండేషన్ స్టోన్ అనేది వేశారు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్కి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలుగా మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు జరిగినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇవే. నార్త్ సైడ్ అయితే ఈ పిల్లర్స్ పైన స్లాబ్ వర్క్స్ అనేది మొదలయ్యాయి. దాదాపు పూర్తి కావడం కూడా వస్తుంది ఫ్రెండ్స్. మనకి పూర్తి కావాల్సింది ఇటు సౌత్ సైడ్. సౌత్ సైడ్ అయితే పిల్లర్స్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. వాటిపైన మనకి స్లాబ్ అనేది రావాల్సింది. వన్స్ ఈ స్లాబ్ వచ్చేసిందంటే మనకు 2 వైపులా ఈ పిల్లర్స్ పైన స్లాబ్ వర్క్స్ అనేది పూర్తవుతుంది. ఇటు నార్త్ సైడ్ కానివ్వండి, ఇటు సౌత్ సైడ్ కానివ్వండి. ఈ పిల్లర్స్ అండ్ స్లాబ్ వర్క్స్ అనేది మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు బ్యాలెన్స్ ఉండేది స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉంటాయి. అది మనకు పాత రైల్వే గేట్ మీద నుంచి రావాల్సినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వీటి పనులు మాత్రమే పెండింగ్ ఉంటాయి. మొత్తం 116.74 కోట్ల రూపాయలతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పనులన్నీ 31 డిసెంబర్ 2025 లాగా పూర్తి చేసుకొని 1 జనవరి 2026 నాడు మనందరం ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్రయాణించేలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.